చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా జైల్లో ఉన్నారు. ప్రతిసారి ఆయన బయటకు వచ్చి నినాదాలు ఇవ్వటం ఇవి జరుగుతుంది. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఇందులో సిట్టు ఆయన కూడా ఒక నిందితుడిగా చేర్చారు. అసలు ఆయన ద్వారానే ఈ డబ్బంతా కూడా బదిలీ అయింది ఎన్నికలప్పుడు. ఇవన్నీ కూడా ఆయన వాహనంలో డబ్బు దొరికిందని ఆయన కింద కోర్టు కొట్టేసింది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి. ఆయనకు ఒప్పుకోలేదు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన. హైకోర్టు కూడా అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంటే బెయిలే కాదు, ముందస్తు బెయిల్ కూడా ఆయనకి ఇచ్చింది. నా వాహనంలో డబ్బు దొరికినంత మాత్రం నేను కుంభకోణం చేశానంటే ఎట్లా అనేది ఆయన వాదన. ఇక్కడ అసలు సమస్య ఇది. దీని మీద సిద్ధార్థ లూత్రా, ముకుల్ రోహ్తగి లాంటి సీనియర్ ఉద్దండులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించారు. వాదిస్తే కూడా సుప్రీంకోర్టు ఐ థింక్ జస్టిస్ విక్రమ్నాథ్ అనుకుంటా ఆయన వాళ్ళ మీద విసురులు వేశారు. మీరు ఎప్పుడు అవినీతి పనుల తరఫున కదా వాదిస్తుంటారు, ఇప్పుడేంటి మీరు ఇటు నుంచి ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారని జడ్జి గారు ఆయన మీద జోకేశారంట. ఇది అడ్వకేట్ల మీద కాదు, కానీ మన దేశంలో వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయి, పాలక పార్టీలు అటున్నా ఇటున్నా ఈ అడ్వకేట్లు చాలా కోట్లు తీసుకుని ఎలా దీని మీద అనేది ఒక అందరూ అనుకునేదే. అది సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నుంచి రావడమే ఇక్కడ ఒక పెద్ద విశేషం. వాళ్ళు చాలా వాదనలు చేయబోతుంటే కూడా మీరు జనరల్గా దేశంలో చాలా ఘరానా నేరస్తుల తరఫున కదా వాదిస్తారని ఆయన ఒక చమత్కారం వేశాడని. బట్ ఎనీవే ముందస్తు బెయిల్ ఇవ్వడం అన్నది ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకు. అంతకుముందే మిథున్ రెడ్డి బెయిల్ పొందడమే కాకుండా పాస్పోర్ట్ కూడా ఆయన విడుదల చేయించుకొని ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వర్గంలో భాగంగా భారత పార్లమెంట్ ప్రతినిధి వర్గంలో ఆయన విదేశాలకు వెళ్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే అంతకుముందు లిక్కర్ కేసు ఆ కల్తీ మధ్య అది నడుస్తూనే ఉంది. సో ఒక విధంగా లీగల్గా ఎదురు దెబ్బలు షాకులు రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతున్నట్టుగా కనిపిస్తుంది.